సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి వేడుకల్లో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. జబర్దస్త్ టీం కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న జబర్దస్త్ టీంతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు భోగి మంటల కార్యక్రమానికి జబర్దస్త్ టీం అందుబాటు ఉన్నారు. స్వామి చెప్పండి, ఏంటి అసలు భోగి యొక్క స్పెషల్ ఏంటి, అసలు విశాఖకి వచ్చారు? సో విశాఖపట్నంలో జరుగుతున్న జీవీఎల్ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మేము రాత్రి కల్చరల్ ఈవెంట్ చేయడం జరిగింది. అదే భాగంగా పండగలో భోగి రోజు మిస్ అవుతున్నాం, ఇంట్లో ఫ్యామిలీతో లేవేమన్నా, కానీ ఆ బాధనంతా తొలగించి మరి ఇక్కడ మంచి ఇంత పెద్ద ఫ్యామిలీని మాకు అందించిన జీవీఎల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రేక్షకులందరికీ కూడా విశాఖ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భోగి అంటే ఏం లేదండి, మన భోగి మంటల రోజు ఏం చేసినా మన పని అగ్ని సాక్షిగా, ప్రత్యక్ష దైవం అగ్ని అనేటువంటి నమ్ముతాం మనం హిందువులో. సో కాబట్టి ఈ అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మంటల్లో వేసేసి పాజిటివ్ ఆరోతో మనం ఇక నుంచి కొత్త ప్రయాణం ముందుకు సాగించాలి అనేటువంటి ఒక ప్రగాఢ సంకల్పంతో చేసే పండుగ భోగి పండుగ. సో అలాంటి ఈ భోగి పండుగ రోజు మేము కూడా విశాఖ వాసులందరితో కలిసి ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా జబర్దస్త్ అభిమానులకు కానివ్వండి, అలాగే జీవీఎల్ అభిమానులు కానివ్వండి, ఇక్కడికి వచ్చేసిన కళాకారులందరికీ కూడా, అలాగే ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి, ఇది ఇప్పుడున్న తరానికి అప్పుడు తరానికి సంక్రాంతి గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఎప్పటి తరానికైనా సంక్రాంతి అనండి. మన హిందువులకి సంక్రాంతి మొదటి పండుగ, పెద్ద పండుగ అని అంటారు. ఈ సందర్భంగా మన వాళ్ళందరూ ఇక్కడ భోగిలో మేమందరం కలుసుకోవడం, మా కళాకారులు అందరం కూడా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. జీవీఎల్ గారి మహా సంక్రాంతి సంబరాల్లో నిన్న ఈవినింగ్ మేము ప్రోగ్రామ్ చేసాం. అలాగే ఈ రోజు రేపు కూడా మంచి మంచి షోస్ ఉన్నాయి. మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. విశాఖలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఈ సంక్రాంతి సంబరాలకి ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. విశాఖ నేను ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో 2 years గా పాల్గొంటున్నాను, కానీ భోగి రోజు మిస్ అయ్యాను అనుకున్నాను. సో ఈ రోజు అది కూడా తీరిపోయింది లోటు. ఇంత మంది ఒక్క ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో 6 members. సో 6 members కన్నా ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీ ఉండగా సో ఆ బాధ అనేది తొలగిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అది చూసుకున్నాము, చాలా వీళ్ళు కూడా అంటే మేము పార్టిసిపేట్ చేయడం కాదు, దీంట్లో మేము అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అంటూ అన్నారు. ఈ భోగి అనేది ప్రత్యేకత గురించి కూడా మనకు వివరించడం జరిగింది. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు, 99 TV, విశాఖ.